గుర్తుపెట్టుకోండి. 5 నిమిషాలు ఎందుకు గాదు, 5 సెకండ్లు ఎందుకు గాదు, 1 సెకండ్ ఎందుకు గాదు. ఏ పూజ చేసినా, ఎక్కడ వ్రతం చేసినా, ఇంట్లో పూజలు చేసుకున్నా, గౌరమ్మ నోములు నోసుకున్నా, ఏం చేసుకున్నా గూడా వెన్నెముక నిటారుగా పెట్టి గనక పూజలు చేస్తే తొందరగా మనకు సహస్రారం గుండా భగవంతుని శక్తి పోతది లోపలికి. వెన్నెముక గిట్ల అంటే మాత్రం చైతన్యం రాదు. వెన్నెముక గుండా ఉండేటటువంటి ఆ భ్రాంతి, ఆ యొక్క కేంద్రకం ఎటువంటిదంటే తొందరగా భగవంతుని యొక్క గ్రావిటీని గుంజుతది. వెన్నెముక నిటారుగుంటేనే తపస్సు చెల్లి ఫలిస్తది మాకు. మంత్రోచ్చరణ చేసినా, జపం చేసినా కూడా వెన్నెముక నిటారుగుంటేనే తొందరగా కుండలిని యొక్క ప్రాయోపవేశం జరుగుతది. మీరు పూజలో గూడా ఇది పాటించండి. స్వామి నేను లామ్ లామ్ ఉండా గదా! నాకు చేత గాదు గదా! అంటే ఒక్క సెకండ్ ఎందుకు గాదు? ఒక సెకండ్ గూడా చేత కాదా? 2 సెకండ్లు ఎందుకు గాదు? అంతే గదా! ఆ! ఇది గూడా కొంత పాటింపులో పెట్టుకోండి మీరు. సరేనా? ఆల్మోన్లు ఇద్దరు పూజలు చేస్తారనుకోండి భార్యాభర్తలు. పూజా మందిరంలో